చెప్పాలని తెలియజేస్తూ యూత్ కాంగ్రెస్ అదొకటే కాకుండా
చెప్తాం. మొత్తం మీటింగ్ తర్వాత ఎంతో డాక్టర్ జరిగింది, ఎన్నో నర్సింగ్ జరిగింది. ఇప్పుడే కాకుండా ముఖ్యంగా హాస్టల్లో సదుపాయాలు 10 సంవత్సరాల నుంచి హాస్టల్ ఫీజు చేస్తే ఎక్కడ కూడా ఒక సదుపాయాలు లేవు. కనీసం ఎక్కడ మందు సదుపాయాలు ఇప్పుడు అన్ని చేసి కాస్ట్ విద్యార్థులకు 40% కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కనీసం మట్టి కనీసం గత 10 సంవత్సరాలలో కనీసం పాఠశాలలు నడుచుకుంటూ అలాంటి దానిలో మా శ్రీనివాస్ గారి ద్వారా పంచాయతీ ద్వారా నియోజకవర్గానికి 30 రోజులు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గానికి మినిమం 50 కోట్లు, అంతకంటే మినిమం 50 కోట్లు. తర్వాత ఎమ్మెల్యే ద్వారా ఎస్సీఎస్ ద్వారా ఒక్కొక్క నియోజకవర్గానికి 20 నుంచి 30 కోట్లు నిర్ణయించడం జరిగింది. తర్వాత మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ 20 నుంచి 25 కోట్ల రూపాయలు, పెద్ద మున్సిపాలిటీ 50 కోట్ల రూపాయల నిధులు నిర్ణయించడం జరిగింది. తర్వాత ప్రత్యేకంగా ఈ రోజు ఎవరు కూడా దృష్టి పెట్టండి, మన రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుండి కాశీనగర్ పాదయాత్ర జరిగింది. దాంట్లో అన్నదానాలు రైతులు కానీ ప్రతి ఒక్కరు అన్ని కులాలు అన్ని వర్గాలు మీకు అందరికీ తెలుసు. గతంలో ఎక్కడ సర్పంచ్ అంటే ఒకటే అటువంటిది స్వర్గీయ రాజీవ్ గారు 70 ఆ రోజు బీసీ లోకల్ బాడీస్ ఇది కాంగ్రెస్ పార్టీ గతంలో భూమిని పంచిపెట్టి వారికి చట్టం
ఈ సమాచార సంగ్రహిస్తూ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రానికి చెప్తాం గతంలో మనకు ఒక సమస్య గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్త ఇంకా ముందు ముఖ్యంగా మరి పిసిసి పార్టీ పట్టాలో మహేష్ ఒక బీసీ మొదటి 2014 కూడా ఓడిపోయినా స్వయంగా గెలిచిన పరిస్థితి కనబడుతుండే. మీ అందరికీ 2016లో రాజగోపాల్ రెడ్డి గెలిచాడు. అంటే 2 సంవత్సరాల పార్టీకి వ్యతిరేక అందరికీ తెలుసు. ఆ తర్వాత వ్యవస్థ నడిపింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే మొదటి విడతలనే
మొదటి రెండు రోజులనే ప్రమాణ స్వీకారం వెంటనే రేవంత్ రెడ్డి గారు మహిళలకు బస్ ఇస్తా అని చెప్పిండ్రు. దాదాపు 20 లక్షల మంది మహిళలు ఈ రోజు వాడుకున్నారు. దాదాపు 100 రూపాయలు మహిళల ఖర్చు పెడుతున్నాం. దాని తర్వాత ఉన్నాడు. ఒకప్పుడు ఆరోగ్య శాఖ చూడండి, ఇప్పుడు ఆరోగ్య శాఖ చూడండి. ఏ హాస్పిటల్ ఎంత ఉన్నాయో దాని మీద ఎంత కసరత్తు చేస్తుందో అన్ని విషయాలు చేసే మంత్రివర్గం ఉంది. ఈ రోజు 10 లక్షల రూపాయలు ఏదైతే దానికి సంబంధించిన ఆరోగ్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనం మాట కంప్లీట్ చేయగలుగుతున్నాం. ఒకటే ఒక సంవత్సరం మనం కంప్లీట్ చేసుకొని ఇప్పటికీ ప్రజల్లోకి అన్ని విషయాలు ఇందాక రాబోతుంది. తెలంగాణలో రాబోతున్నాం. అకాడమీ ఏర్పాటు చేస్తున్నాం. స్పోర్ట్స్ కాలేజ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ ఆరోగ్య ప్రతి ఇంటికి ఒక స్పోర్ట్స్ దాంట్లో కావాలని రాబోయేలో ఎవరైనా ఎక్కడికక్కడ కోరుకుంటూ జై హింద్, జై భారత్, జై కాంగ్రెస్. గారికి ముఖ్య అతిథి మహేష్ కుమార్ గౌరవ అధ్యక్షుడు, అదేవిధంగా దామోదర రాజు గారికి, చంద్రశేఖర్ గారికి, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మనం చేస్తున్నాము. ఇన్ని కార్యక్రమాలు చేసిన మనము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మనం చేసినామని వివరించాలి. ఎందుకంటే ఇవాళ రేపు మన మీద టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ కార్యకర్తలు, టీఆర్ఎస్ సోషల్ వర్కర్లు మనను బద్నాం చేసే విధంగా మనం ఏ కార్యక్రమాలు చేయలేదంటున్నారు. కానీ మీరు ఇన్ని గొప్ప కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసినాము. ఆరోగ్యశ్రీని తీసుకోండి, 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాము. ఇట్లా చెప్పుకుంటూ పోతే సమయం చాలదు. ఆనాడు సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పి చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వంకుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది మొదటి సంవత్సరంలోనే చేసి నిరూపిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి తోడు వారి మంత్రివర్గము, అదేవిధంగా కొత్తగా నియమించబడిన మన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ జయకేతం మీద ఎగరేస్తుందని గట్టి
మినిస్టర్ ఎక్స్ఎమ్మెల్యే జైరాబాద్ ఇన్ఛార్జ్. ఓకే. సభాధ్యక్షులు మిత్రులు గౌరవనీయులు జగ్గన్న గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు అమ్మగారు నిర్మలమ్మ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు ఈనాటి ముఖ్య అతిథి రాహుల్ గాంధీ గారు 80 సంవత్సరాల భారత స్వాతంత్రం తర్వాత ఈ దేశంలో సమాజ స్థాపన జరగాలని కులగణన తెలంగాణ రాష్ట్రం నుండే మొదలుపెట్టే కార్యక్రమంలో దాంట్లో భాగంగానే ఇంప్లిమెంటేషన్ చేసే దాంట్లో మన మహేష్ గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్న సందర్భంగా అది కులగణన మొదలుపెట్టింది అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో మొట్టమొదటిసారిగా మన జిల్లాకు ఎవరైతే పిసిసి అధ్యక్షులు వచ్చిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా నా తరఫున వారికి అభినందనలు తెలియపరుస్తూ, అన్న దామన్న ఈ రాష్ట్రంలో ముఖ్యంగా పేదల కొరకు, అదేవిధంగా అన్నిటికంటే మించి ఈ సమాజంలో విద్య, వైద్యము, వ్యవసాయం ముఖ్యంగా వైద్య శాఖ మంత్రిగా అన్న ఈ ప్రాంతంలో అనేక విధాలుగా ఈ సంవత్సరం లోపట్నే మనకు వైద్యం గురించి చాలా సందర్భాలు ఎక్కడైతే అవసరం ఉన్నాయో అక్కడ అన్ని కూడా హాస్పిటల్స్ ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని పుంజుకున్నారు. అదేవిధంగా విద్య కొరకు ప్రత్యేకంగా ఇక్కడున్న వెనుకబడ్డ జిల్లా అయిన ఈ యొక్క జిల్లాలో విద్యాపరంగా అనేక హాస్టల్స్ ఏర్పాటు చేశారు. ఈ హాస్టల్స్లో అనేక సంవత్సరాలుగా తక్కువ డైటరీ బిల్లు ఉన్న పరిస్థితిలో దాన్ని డబల్గా ఇంక్రీజ్ చేసేసి మంచిగా చదువుకునే విధంగా పిల్లలకు అందరికీ కూడా ఏర్పాటు చేసి, చివరిగా వ్యవసాయదారులకు అందరికీ కూడా ఈ ప్రాంతంలో చక్కని వ్యవసాయం, అన్నిటికంటే మించి జహీరాబాద్ నియోజకవర్గంలో చక్కని వ్యవసాయం ఈ రాష్ట్రంలోనే అతి కీలకమైన వ్యవసాయంగా జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న తరుణంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడితే వెంటనే వ్యవసాయదారులకు అందరూ కూడా అందుబాటులో ఉండాలని ఒక కొత్త షుగర్ ఈ సమాజంలో ఉన్న అన్ని వర్గాల కొరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్న దామన్న గారికి ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ, ఈ వేదిక మీద ఉన్న పెద్దలు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు తెలుస్తూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మహేష్ గారి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసినారు. వారికి అందరికీ కూడా అభినందనలు. ప్రత్యేకంగా పత్రికా మిత్రులకు మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మనకు ఖచ్చితంగా అన్న మహేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మహేష్ గారికి, అదేవిధంగా
అందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, అదే వేదిక ముందు ఉన్న మండల అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యు, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు. ఈరోజు ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే ఈరోజు మనమందరం కూడా ఈ వేదిక మీద ఉన్నామంటే, నాయకులమైనమంటే వాళ్ళ కృషితోటే. ఎందుకంటే కార్యకర్తలు ప్రతి గ్రామంలో మన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని గ్రామంలో మన సంక్షేమ పథకాలు తీసుకుపోతుండ్రు. వాళ్ళని కూడా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ మీరు ఇలా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి కూడా, రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఏం చేసిరు ఈ 10 నెలల్లో, 11 నెలల్లో అని చెప్తారు. మీరు 10 ఏళ్లలో చేయండి, మేము 10 నెలల్లో చేసినామని ప్రతి ఒక్క కార్యకర్త చెప్పాలి గ్రామంలో. ఎందుకంటే చెప్తున్నాం, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినాక ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులు అందరూ కూడా ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మాటకు ఆడపిల్లలకు, మన మహాలక్ష్ములకు ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు తీసుకున్నాం. ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టుతున్నాం. బీసీ కులగణన, సమగ్ర కులగణన చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే దేశంలోనే రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పిండు, దేశంలో కులగణన చేయాలి, కింది వర్గాలకు మేలు జరగాలని చెప్పారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ఈరోజు కులగణన చేస్తున్న ఘనత మన కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. రేపు స్థానిక సంస్థల్లో మీరందరూ కూడా డోర్ టు డోర్ పోయి ఈ 10 నెలల్లో చేసినారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర స్వేచ్ఛ ఉండకుండే అహంకారంతో ఉంటుండే కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా. కానీ మన పార్టీలో ప్రతి కార్యకర్తకు విలువనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాం. అన్ని వర్గాలను చూసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాం. ఈరోజు గొప్పగా చెప్పుకోవాలి, ప్రతి కార్యకర్త కూడా చెప్పాలి, వాళ్ళు 10 ఏళ్లలో 3 ఇండ్లు కట్టేయాలి, డబుల్ బెడ్రూమ్. ఈరోజు మనం 10 నెలల్లో ప్రతి కాన్స్టెన్సీకి 3500 ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం. రానున్న రోజులలో కూడా ఆ దామోదర్ అన్న ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టెన్సీలో కూడా గ్రామ సభలు పెట్టేసి ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క సోదరులకు, ముఖ్యంగా మా జగ్గన్నకి, ఎందుకంటే ఈ తెలంగాణలో ఒక ఫైర్ బ్రాండ్ ఏది చేసినా గొప్పగా చేస్తాడు. ఆ రోజు జోడా యాత్ర అయినా సరే, ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు, గౌరవ్ గారు వస్తుంటే కూడా ఇంత ఘనంగా నిర్వహించినందుకు జగన్న కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఇప్పుడు అనిల్ పడంచారు. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన పెద్దలు, ముఖ్య అతిథిగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న గారికి, అట్లాగే సభా అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు జగ్గారెడ్డి అన్న గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు ఆరోగ్య శాఖ మంత్రి వారు దామోదర్ రాజనరసింహ గారికి, అట్లాగే సంజయ్ రెడ్డి అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక మీద ముంగడున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, పత్రికా మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మనం ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పంచులు, ఇవన్నీ కూడా మనం కైవసం చేసుకోవాలంటే మనం చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటింటికి తీసుకెళ్ళి కంపల్సరీగా మనం అందరం లోకల్ బాడీ ఎలక్షన్లో మనం గెలిపించుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మరి బీఆర్ఎస్ నాయకులు మరి ఎన్నో మాయమాటలు చెప్తారు. ఆ మాయమాటలు కూడా ఎవరు వినకుండా మన కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించుకునే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పోరాడి గెలిపించుకుందామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అట్లాగే ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డ వారికి ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్. అంజనేయులు నర్సాపూర్ అభినందన చెప్పండి ప్రెసిడెంట్ గారికి. స్పీచ్ ఇవ్వగలవా? ఇంకా స్పీచ్ లేదు, నో స్పీచెస్. ఈరోజు మొట్టమొదటిసారిగా జిల్లా పర్యటనలో బాగా సంగారెడ్డికి విచ్చేసిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారికి, అదేవిధంగా పెద్దలు ఈ కాంగ్రెస్ పార్టీకే దిశానిర్దేశంలో భాగమైన మా గురువర్యులు దామోదర్ అన్న గారికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ చేతులు జోడించి నమస్కరిస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలకి, ఒక బీసీ బిడ్డకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ
ఒక ఎన్ఎస్యుఐ నుంచి వచ్చిన నాయకునికి ఇవ్వడం అందరికన్నా ఎన్ఎస్యుఐ నుంచి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా సంతోషిస్తూ అధిష్టాన వర్గానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జెండాను నమ్ముకున్న ప్రతి ఒక్కరికి అన్నకు ఏ గౌరవం ఇచ్చిరో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా అదే గౌరవం ఉంటుందని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన అన్న రేవంత్ అన్న నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ మరి 10 కాలాల పాలు ఉండాలంటే కాంగ్రెస్ కార్యకర్తల వారి ఆశీర్వాదం ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేద ప్రజలకు సేవ చేయాలంటే ఖచ్చితంగా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే మాత్రమే అది సాధ్యమవుతుందని ఒకడు కులం పేరుతో ఒకడు మతం పేరుతో ఒకరేమో ప్రాంతీయవాదంతో రెచ్చగొడుతూ ఈ రోజు ప్రజల్లో అలరి సృష్టిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనోధైర్యంతో ఉండి కాంగ్రెస్ పార్టీ ఎజెండా కాంగ్రెస్ పార్టీ జెండానే ముందుకు పోవాలని గుర్తు చేస్తూ అదే విధంగా నాకు కూడా ఎన్ఎస్సీ నుంచి వచ్చినందుకు కూడా గుర్తింపు వచ్చిందని ఎవరు మరో దయ్యం చెరకుండా కాంగ్రెస్ పార్టీలో పేద వర్గాలకు అన్ని వర్గాలకు గుర్తింపు ఉంటుందని మరొకసారి మనవి చేసుకుంటూ కార్యకర్తలకు అందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీని 10 కాలాల పాటు ఆశీర్వదించాలని కోరుతూ ముగిస్తున్నాను. జై హింద్. పెరియాల ఆంజనేయులు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ 2 నిమిషాలు 2 minutes. సభకు మహేష్ గౌడ్ గారికి ధామాలకు చెప్పి సరిపోతుంది. మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మన రాజకీయ పెద్దలు ఈ జిల్లాకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నడిపిస్తున్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రులు పెద్దలు దామోదర్ అన్న గారికి స్వాగతం తెలియజేస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా యొక్క స్వాగతాంజలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రతి కార్యకర్త స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడ్డ రోజే కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మీరే వెన్నుముక ఇప్పటిదాకా పెద్దలందరూ చెప్పారు కాబట్టి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నమస్కారం. సోపాజీ అనంత్ కిషన్ లోకల్ బాడీ ఎలక్షన్ గురించి 2 నిమిషాలు చెప్పుకోండి సరిపోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు శ్రీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ అన్నకి, అలాగే గౌరవ మంత్రివర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజసింహ గారికి, ఈ సభాధ్యక్ష వహిస్తున్న జగారెడ్డి గారికి, సభకు అందరికీ నమస్కారం తెలియపరుస్తూ మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం లోపల ఎన్నో పథకాలు తీసుకొచ్చి నిరుపేదలైనటువంటి వాళ్ళకన్నీ ఎన్నో ఆసరా పథకాలు తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వంలో ఈ రోజు వరకు కూడా 50,000 పైన ఉద్యోగాలు ఇచ్చుకుంటూ కాంగ్రెస్ పార్టీని నిలకడ చూపిస్తున్నందుకు మనం ఎంతో గర్వపడాలి. వచ్చే ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ కాంగ్రెస్ సత్తా చూపాలని చెప్పి సంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే మొట్టమొదటిస్తారని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన జగరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై కాంగ్రెస్. చెప్పి ఆఫీస్ 2 minutes. स्टेज पर तशरीफ फरमा निर्मला की जयप्रकाश रेड्डी साहिबा जिनकी सदारत में ये प्रोग्राम हो रहा है, और हमारे मेहमान खुसूसी महेश गौड साहब टीपीसीसी तेलंगाना पार्टी और तेलंगाना, और हमारे जिला मेदक के जिला संगारेड्डी के मिनिस्टर साहब दामोदर साहब नरसिम्हा साहब का हम स्टेज पर इस्तकबाल करते हैं। और मैं तमाम लोगों से गुजारिश करता हूं, जिस तरीके से आप लोगों ने ये असेंबली इंतखाबात में कांग्रेस को इख्तिदार पर लाया है, अब आने वाले जो पंचायत के इलेक्शन है, जेडपीटीसी एमपीटीसी है और काउंसलर्स के इंतखाबात है, मैं तमाम लोगों से गुजारिश करता हूं, जिस तरीके से आप लोगों ने असेंबली इंतखाबात में कांग्रेस को इख्तिदार दिया है, इसी तरीके से आने वाले ग्राम पंचायत इंतखाबात में भी कांग्रेस को मजबूत कीजिए, क्योंकि कांग्रेस एक सेकुलर पार्टी है, गंगा जमुना तहजीब को लेकर चलने वाली पार्टी है। राहुल गांधी दुनिया के कोने कोने में पदयात्रा कर भारत जोड़ो यात्रा करके लोगों के अंदर हिंदू मुस्लिम इत्तेहाद का मुजाहरा पेश किया। मैं तमाम लोगों से गुजारिश करता हूं, कांग्रेस पार्टी को मजबूती से कायम रखे और कांग्रेस पार्टी को भरपूर साथ दे।
సిడిసి చైర్మన్ రామరెడ్డి రెండే మాట్లాడు. లోకల్ బాడీ ఎలక్షన్ గురించి మాట్లాడు. ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు. సభకు నమస్కారం. ఈనాటి మన సంగారెడ్డి నియోజకవర్గానికి, సంగారెడ్డి జిల్లాకు విచ్చేసిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, మన మంత్రివర్యులు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి, మన సభకు నమస్కారం. ప్రతి ఒక్కరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి ఫలాలను, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటింటికి తీసుకొని పోయి మనం ఏం చేస్తున్నాము, గతంలో వాళ్ళు ఏం మాటిచ్చి వాళ్ళు ఏం చేసారు మనం చెప్పుకోవడానికి మన దగ్గర ఎన్నో రకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయి. దాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్ళి స్థానిక సంస్థలలో జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ తప్పకుండా మనం చేస్తున్న సంక్షేమ పథకాలు చెప్పి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరి బీసీ కులగణన చేస్తూ చాలామంది చెప్పిండ్రు. మన రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం మరి బీసీ కులగణన కూడా చేస్తుంది. వారికి ఎంత ఉన్నారో అంత రిజర్వేషన్ కూడా చేస్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరము ప్రతి ఇంటింటికి పోయి అందరం మన పార్టీ చేస్తున్న ఫలాలని చెప్పి స్థానిక సంస్థలలో అత్యధిక సీట్లు గెలిచి మనం సాధించాలని కోరుకుంటున్నాం. ఆత్మ కమిటీ చైర్మన్ 2 నిమిషాలు. లోకల్ బాడీ ఎలక్షన్. ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి, అదేవిధంగా మన జిల్లా మంత్రి గారికి, వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి రాబో స్థానిక సంస్థ ఎన్నికల్లో మా సంగారెడ్డి కాన్సెన్స్ తరఫున మరి 4 మండలాలు 2 టౌన్లు మేము అత్యధిక మెజార్టీతోని మరి మహేష్ గౌడ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీనివాస్ రెడ్డి జయరాబాద్. వేదిక అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు ముఖ్య అతిథి మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన సంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ దామోదర్ నరసింహ గారు, వేదిక అలంకరించిన పెద్దలు అందరూ, కార్యకర్తలు, పత్రికా మీడియా అందరికీ నమస్కారములు. ఈరోజు మనము మొట్టమొదటిసారి మన పిసిసి అధ్యక్షులు సంగారెడ్డి డిస్టిక్ రావడం చాలా గొప్ప శుభదాయకం. ఎందుకంటే ఈరోజు మన రాహుల్ గాంధీ ఆశీస్సులతో బీసీ కులగణన మొట్టమొదటి వ్యక్తి మన పిసిసి అధ్యక్షులకు ఇవ్వడం, అటువంటి వ్యక్తి మన డిస్టిక్ రావడం చాలా గొప్ప అదృష్టం. అలాగే రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లలో మన యొక్క పార్టీ అభ్యర్థి పటిష్టానికి, అభ్యర్థి విజయానికి కృషి చేయవలసిందిగా మన అందరి కార్యకర్తలకు విన్నవించుకుంటా, అలాగే పెద్దలకు కూడా కార్యకర్తలలో కొద్దిగా అసంతృప్తి ఉన్నది. అప్పటి వరకు అవి ఏమున్నాయో మీకు అందరికి గుర్తు, వాటిని కొద్దిగా క్లియర్ చేయగలరని మీ దృష్టికి తెచ్చుతూ నా అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ఐఏసీ చైర్మన్ నిర్మల గారు. మరి ఈనాటి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మీటింగు మొట్టమొదటిసారిగా ఇచ్చేసిన మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారికి, అలాగే మన జిల్లా ముద్దుబిడ్డ అయిన మంత్రివర్యులు దామోదర్ గారికి, అలాగే వేదిక పైన అందరు కూడా పిల్లగానే వచ్చేసినందుకు అందరు కూడా స్వాగతం పలుకుతూ, ఇక్కడ ఇచ్చేసిన నలుమూలల నుంచి వచ్చిన జిల్లా ముఖ్య కార్యకర్తలకు అందరు కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నమస్కారం చేస్తూ, మరి ఈరోజు మొట్టమొదటిసారిగా మన పిసిసి గారు వచ్చింది కాబట్టి మన జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా దృష్టిలో పెట్టుకొని, అన్న
సంగారెడ్డి జిల్లా మరి మేమందరం కూడా 5 కాన్స్టిట్యున్సీలో ఉన్న దామన్న మాట ఏది చెప్పినా అది మేము తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్నాం. ఏ ఆదేశాలు ఇచ్చినా పిసిసి ప్రెసిడెంట్ కానీ మరి మా దామన్న కానీ ఆదేశాలు తప్పకుండా పాటిస్తూ వచ్చే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని పదవులు మన కాంగ్రెస్ పార్టీకే దక్కే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ 6 గ్యారెంటీలు అయితే మన రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ప్రవేశపెట్టిండో అది తప్పకుండా నెరవేర్చే ప్రయత్నం చేస్తుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు. మీరు ప్రజల్లో వెళ్ళినప్పుడు ఏ అనుమానం పడకుండా ఎవరి మాటలు వినకుండా అవును మా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మడవ తప్పని పార్టీ మేము చేసి చూపిస్తామనే సత్తా మన అందరిలో రావాలి. మనం గట్టిగా ప్రజల ముందుకు వెళ్ళే సమయం త్వరగా వస్తుందని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. మేడం కాంపిటీషన్ వస్తున్నాయి నువ్వు చెప్పు. మన నారాయణగేడ్ శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుల వారి మహేష్ గౌడ్ గారికి దామన్న గారికి కలిపి సన్మాన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మీరే అడ్డం రాకుండా దాని తర్వాత హరికిషన్ రామన్న గారికి మహేష్ గౌడ్ గారికి వాళ్ళిద్దరు కూడా సన్మానం చేసుకుంటారు. రైట్ రైట్ పడి హరికిషన్ పో ముందు పోండి. ఓకే హరికిషన్ ఓకే ఫాస్ట్ ఫాస్ట్ అందరు జరగాలిగా ఫాస్ట్ జరగాలి. శ్రీకాంత్ రెడ్డి ఓకే సర్పంచ్ ఓకే జరగాలి ఉండే ఒక 5 నిమిషాలు. అన్నా కొద్దిగా వెళ్ళిపోండిగా ప్లీజ్ వెళ్ళిపోండిగా జరగండిగా. సేటు ఏంది అక్కడ ఎవరు పోతున్నారు బాబు? అరే నాయన భోజనాలు లేవు అక్కడ, అదే లేవు భోజనాలు లేవన్న ఎక్కడికని చెప్పాలి నేను అన్నమే లేదు నేనాడు అప్పాలి అంటున్నాడు. చలో హరికిషన్ ప్లీజ్ ఆపేసాడు ఇక వద్దు విక్రాంత్ వెళ్ళిపోండిగా అయిపోయింది కథము. చాలా సందర్భాల్లో దామన్న నేను గత 3 నెలల నుంచి కూడా అధ్యక్షుల వారు రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేస్తుంది ఏంటంటే వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఇక్కడ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాల నాయకులు ఉన్నారు. ప్రెసిడెంట్ గారు దామన్న నేను దాదాపు 3 నెలల నుంచి 10 రోజులకు ఒకసారైనా రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ జడ్పీటీసీలు 5 నియోజకవర్గాల్లో
జడ్పీటీసీలు గెలిపించుకోవాలి, అన్ని నియోజకవర్గాల్లో మండల ప్రెసిడెంట్లు గెలిపించుకోవాలి, సంగారెడ్డి జిల్లాలో అన్ని మున్సిపల్ చైర్మన్లు మున్సిపాలిటీ కూడా గెలిపించుకోవాలి, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలనే ఒక చర్చ మూడు నెలల నుంచి మనం చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా మట్టుకు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి ప్రాధాన్యత సంగారెడ్డి జిల్లాకు పెట్టుకున్నాము. దామన్న మీరు పిసిసి ప్రెసిడెంట్గా, మీరు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రిగా ఈ జిల్లా ప్రాతినిధ్య మంత్రిగా దామోదర్ రాజనరసింహ గారు ఎప్పుడు ఎన్నికల శంకారం భోగించిన సంగారెడ్డి జిల్లా ఈడున్న యోధులు డాష్ మీద ఉన్న వీళ్ళందరి యొక్క సమన్వయంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం. అంతేనా డాక్టర్ సాబ్ గిరిధర్? అంతే కదా? అప్పట్లో కూడా నీకు వస్తున్నాయి వీళ్ళకి అమ్మాయి. అయితే దామన్న నేను ఇంకో మాట కూడా అనుకున్నాను. సిద్దిపేట ఉన్నది, మెదక్ కూడా ఉంది. ఈడ ఒక కన్ను పెట్టి ఆడో కన్ను పెడతామాట. కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుల వారు మహేష్ గౌడ్ గారికి తెలియాలి. కాబట్టి నేను దామన్న ఏమనుకున్నాము మీ నోటీసులో పెడుతూ, ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు మన జిల్లాకు దశ నిర్దేశం చేసే నాయకులు దామోదర్ రాజనరసింహ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, మిత్రుడు, మాజీ శాసనసభ్యుడు జగ్గారెడ్డి గారు, ఈనాటి కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు, మా జిల్లాకు 2 చైర్మన్లు, ఒకటి గిరిధర్ రెడ్డి గారు, మా చెల్లె నిర్మలమ్మ, మాజీ మంత్రివర్యులు పెద్దలు చంద్రశేఖర్ గారు, మెదక్ నుంచి పోటీ చేసిన తమ్ముడు మధు గారు, మా ఉజ్వల్ గారు, మా అంజన గారు, రామరెడ్డి గారు, వేదికలు అలంకరించిన పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, తల్లులారా, పాత్రికేయ మిత్రులారా, మీ అందరికీ సవినయంగా నమస్కరిస్తున్నాను చేతులు జోడించి. ఈనాడు మహేష్ కుమార్ గౌడ్ గారు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడైన తరువాత జగ్గారెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. అలా మనము మన అధ్యక్షుని మన జిల్లాకు పిలుచుకుందాము, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాము, ఒక మంచి మెసేజ్ పోతుంది అంటే అందరం కలిసికట్టుగా ఈరోజు మిమ్మల్ని సంగారెడ్డి జిల్లాకు ఆహ్వానించాము, స్వాగతం పలికినాము. 11-12 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 11 మాసాలలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త గత 9.5 సంవత్సరాలు ఒక నిరంకుశ పాలన, ఒక కుటుంబ పాలన ఏ రకంగా ఎదుర్కొన్నాడో, తెలంగాణ ప్రాంతము, తెలంగాణ రాష్ట్రము తర్వాత
ప్రజలు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో ఆ 9.5 సంవత్సరాలలో పోరాటాలు, నియంతృత్వానికి వ్యతిరేకంగా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యం గురించి తెలంగాణ ప్రజలు ముందుకుంటే దానికి బాధ్యతగా ఉన్నది కాంగ్రెస్ కార్యకర్తలు. 60 సంవత్సరాల సుదీర్ఘ తెలంగాణ ఆకాంక్ష, పోరాటము, ఆ కలని, ఆ పోరాటాన్ని, ఆ త్యాగాలని గుర్తించింది, గౌరవించింది, ధైర్యంతో ఓ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ. మళ్ళీ 9.5 సంవత్సరాల రాష్ట్రము ఓ కుటుంబ పాలన ఉంటే ఇదే కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడి తెలంగాణ, నా తెలంగాణ నేను కాపాడుకోవాలి, నేను స్వేచ్ఛతోటి నేను పరిపాలించుకోవాలి అనే ఆలోచనతోటి తెలంగాణ ప్రజలు, కార్యకర్తలు ఒక మార్పును తీసుకొచ్చుకొని ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించి కనీసం 6,000-7,000 కోట్ల రూపాయలు. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఆర్టీసీ ఉచిత ప్రయాణం అంటే సంబరపడ్డము, కానీ దాని లెక్కలు మనకు తెలియవు. గృహజ్యోతి సంబరపడ్డము, మాట ఇచ్చినప్పుడు దాని లెక్కలు మనకు తెలియవు. మహాలక్ష్మి లెక్కలు మనకు తెలియవు. కేవలం ఒక ఆర్టీసీకి సంబంధించి 1,10,00,000 ఉచిత ప్రయాణాలు జరిగినాయి తెలంగాణలో. సుమారు 3,600 కోట్ల రూపాయలు కాంగ్రెస్ సర్కారు దానిపైన వెచ్చించింది. 47 లక్షల కుటుంబాలకు, 42 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండరే కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో. కానీ మనకు దానిపైన ఎక్కువ అవగాహన లేదు. ఆనాడు రుణమాఫీ చేస్తే మళ్ళీ ఈనాడు 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాము. ఇంకా మిగతా రుణమాఫీ ఇంకా సుమారు 8-10,000 కోట్ల రూపాయల రుణమాఫీ మళ్ళీ చేయబోతున్నాం అనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. తెలంగాణలో భూ సంస్కరణలు, పేదవానికి భూమి ఇవ్వడము, పేదవానికి అసైన్ ల్యాండ్స్. తెలంగాణ సమాజము అలజడికి గురైంది ఆనాడు నిరంకుశ పాలనలో, దొరల పాలనలో. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకుంటాము. ఇంద్రం అంటే నిర్వచనం ఏంది, ఇంద్రం అంటే పరాయ పదం ఏంది. పేదవానికి భూ సంస్కరణ ద్వారా ప్రతి గ్రామంలో పేదవానికి వ్యవసాయ భూములు అందించిన చరిత్ర కాంగ్రెస్ది, ఇంద్రమ్మది. అదే రకంగా ప్రతి గ్రామంలో ఇళ్ళ జాగలే గాని, ఇళ్ళే గాని మంజూరు చేసి కట్టించిన చరిత్ర కాంగ్రెస్ది. మళ్ళీ ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు, ప్రతి నియోజకవర్గానికి కనీసము 3,500 ఇళ్ళు పారదర్శకంగా పేదవానికి అర్హులున్న ప్రతి కుటుంబానికి మేము ఇల్లు ఇవ్వబోతున్నాము, మంజూరు చేయబోతున్నామనే విషయాన్ని ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలియజేసింది. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, పథకాలు కంటిన్యూ కావాలి. రైతు భరోసా ఎస్ ఖచ్చితంగా ఇస్తాము. రేపొద్దున మా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి గ్రామంలో పోటీ పడాలి, గెలవాలి. సర్పంచే గాని, ఎంపీటీసీఏ గాని, జడ్పీటీసీఏ గాని, జిల్లా పరిషత్ చైర్మనే గాని, డీసీఎంఎస్ చైర్మనే గాని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేయాలి, గెలవాలి. ఆ దిశగా మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది అని చెప్పి సవినయంగా మీకు తెలియజేస్తున్నాను. ఏదో మేము గెలవంగానే కాదు, మా ప్రభుత్వం లాగానే కాదు, మన ప్రభుత్వం లాగానే కాదు, కాంగ్రెస్ కార్యకర్త గెలిచిన నాడే నిజమైన న్యాయము, నిజమైన ధర్మం ఉంటుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ కార్యకర్త మామూలు కార్యకర్త కాదు, అన్నిటిని ఎదుర్కొని నిలదొక్కున్న కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త. ఏ రాజకీయ పార్టీయే కానీ, ఏ నాయకుడే కానీ
ఒక కార్యకర్తని విస్మరిస్తే కష్టమవుతుంది. కార్యకర్త లేని పార్టీ లేదు, పార్టీ లేని నాయకుడు లేదన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. కనుక మీరందరూ సిద్ధంగా అండి. రాబోయే కాలంలో మళ్ళీ మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈనాడు మనము మున్సిపల్ ఎలక్షన్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ ఎలక్షన్సే కానీ ప్రతి ఊర్లో మన కాంగ్రెస్ కార్యకర్త పోటీ చేయాలి, గెలవాలి. ఈరోజు రాహుల్ గాంధీ గారి కళ దేశంలో కులగణన కావాలని చెప్పేసి మొట్టమొదటి రాష్ట్రం దేశంలో కులగణన చేపట్టింది ఏ రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రము, కాంగ్రెస్ ప్రభుత్వము. కులగణన అవసరమా? ఖచ్చితంగా అవసరము. ఎందుకు అవసరం అంటే ఆ వెనుకబడ్డ కులాలు, విస్మరించబడ్డ కులాలు, లెక్క చేయని కులాలు, ఆ ప్రతి ఒక్క కులంలో వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్యాపరంగా వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, మనం ఏ రకంగా వాళ్ళకు సేవలు అందియాలి, ఆదుకోవాలని ఒక తపన రాహుల్ గాంధీ గారికి ఉంది. కనుకనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కులగణని మన ప్రాంతంలో మొదలుపెట్టింది. ఇలా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 20-25 సంవత్సరాల సామాజిక స్పృహ ఉండాలి, సామాజిక న్యాయం ఉండాలి, దళితులలో కూడా సమానత్వం రావాలనే ఉద్దేశంతో ఓ చక్కటి జడ్జిమెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఈరోజు ఆ దిశగా ఓ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ సిఫారసు ఇస్తే దానికి అనుగుణంగా రేపొద్దున దళితులలో సామాజిక స్పృహ, సమానత్వం రావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రేపొద్దున నిర్ణయం తీసుకోబోతున్నది. మంత్రి అందరితో మనం ఒకటే, సంక్షేమం మన ప్రజలకు అందియాలి. ఈరోజు ఎవరన్నా నమ్ముతారా? మీరు పేపర్లో చదువుతున్నారు, జాబ్ క్యాలెండర్ని మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరము మేము జాబ్ క్యాలెండర్ని అమలు చేస్తామని చెప్పి మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 54,000 ప్రభుత్వ పోస్టులను భర్తీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. మన జిల్లాకు తీసుకుంటే లేదా మన రాష్ట్రంలో డిఎస్సి తీసుకుంటే 11,000 పోస్టులను భర్తీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. మన జిల్లాకు తీసుకుంటే ప్రభుత్వ పరంగా మన జిల్లాకు సుమారు 1,200 పోస్టులు వచ్చినాయి. కనుక రాబోయే కాలంలో ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమం ప్రధానంగా సంబంధించింది ఆత్మగౌరవానికి సంబంధించింది, ఉద్యోగాలకు సంబంధించింది, స్వేచ్ఛకు సంబంధించింది. మళ్ళీ అలాంటి ఉద్యమం రాకూడదు. మన ప్రాంతం యువకులకు, నిరుద్యోగ యువతకు అసహనం వద్దు. మీకున్న హక్కు మీకు ఇస్తాము, మీకు ఉద్యోగాలు కల్పిస్తాము, పారదర్శకంగా మేము ఉద్యోగాలు మీకు ఇస్తాము అని చెప్పి ఓ సదుద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు 54,000 పోస్టులు భర్తీ చేసినాము. రాబోయే కాలంలో కూడా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామనే విషయాన్ని తెలియజేస్తూ మనము రేషన్ కార్డులు ఇవ్వాలి. ఇంకా ప్రతి గ్రామానికి పేదవాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వాలి. ప్రతి పేదవానికి మనము ఇండ్లు ఇవ్వాలి. ప్రమాణంతో కూడిన విద్య ఇవ్వాలి. ఆరోగ్య భద్రత అనేది ప్రభుత్వ బాధ్యత. ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఎవరు? ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని 2007లో ప్రజా ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత, అది మా బాధ్యత అని చెప్పేసి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది. 2011లో ఎన్ని ప్రొసీజర్స్ అన్ని ప్రొసీజర్లకు రేటు ఫిక్స్ చేస్తే 13 సంవత్సరాల దాకా రేట్ల రివిజన్ కాలేదు. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత రేట్ల రివిజన్ జరిగింది. 1375 ప్రొసీజర్లకు సుమారు 484 కోట్ల రూపాయలతోటి రేట్లు పెంచి ఈరోజు మళ్ళీ ప్రొసీజర్లని ఈరోజు ఒక స్థాయికి తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి. 5 లక్షలు సరిపోవు, 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీని పెంచాలని చెప్పి మాటిచ్చి నిలబెట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక మీ అందరితో విజ్ఞప్తి చెప్తే ఈ ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మీరు ముందు ఉండండి. మీ ఎంబడి సర్కారు ఉంది, మీ సర్కార్ ఇది, మీ నాయకత్వం ఇది.
రేపొద్దున ఏ అధికారైనా ఏ సంక్షేమమైనా ఏ అభివృద్ధైనా మీ ద్వారానే ప్రజలకు అందుతుంది. ప్రజల సేవలో మనం అందరం ఉండాలని చెప్పి సవినయంగా తెలియజేస్తూ రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో అందరం సిద్ధం కావాలి. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త మరో స్థైర్యంతో ఎదురుండి గెలవాలి. మేము గెలిపిస్తాము. అందరం కలిసి కాంగ్రెస్ జెండాని రేపొద్దున ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సారథి, ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వారు మాట్లాడే కంటే ముందు వారి గురించి 2 మాటలు చెప్తాను. ఒక NICY కార్యకర్తగా, ఒక యూత్ కాంగ్రెస్ కార్యకర్త నాయకుడుగా, ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడుగా, ఇంత స్వేచ్ఛా స్వతంత్రం ఉన్న కాంగ్రెస్ పార్టీలో మరి వారికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారి వారి ఆలోచన, వారి ఆశయాలు, వారి నాయకత్వంలో వారు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడైన మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రెసిడెంట్ చేయడం, యావత్ తెలంగాణ అన్ని కులాలు, బీసీలో ఉన్న సమస్త కులాలు, సామాజిక వర్గం మరి వారిని అధ్యక్షుగా చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని యావత్ కుల సమాజం కూడా బలపరుస్తూ ఉండాలి. ఇక్కడ మీడియా మిత్రులు ఉన్నారు, మీరు కూడా గమనించండి. కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తే, సంగారెడ్డి జిల్లాకు వస్తే, ఇంకా ఏ జిల్లాకు పోయినా దామోదర్ గారు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు, డిప్యూటీ సీఎం చేసిండు. అయినా కాంగ్రెస్ పార్టీలో ఒక బీసీ నాయకుడు, బీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారు వస్తే ఈరోజు కార్యకర్తలు, నాయకులు ఎంత స్వతంత్రంగా, ఈ స్వేచ్ఛ ఇంకే పార్టీలను ఉంటుందా? ఒక బీసీ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వస్తే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం అదే. బీఆర్ఎస్ ఉన్నది, బీఆర్ఎస్ లో ఒక బీసీ ప్రెసిడెంట్ చేసే అవకాశం ఉన్నదా ప్రశ్న. బీజేపీ ఉంది, బీజేపీలో ఒక బీసీ ప్రెసిడెంట్ చేసిరు, ఎప్పుడు చేసిరో ఎప్పుడు పీకేసిరో కూడా తెలియదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య NICY యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా ఎదిగి ఈరోజు కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ ఒక ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఉన్నాడు. అయినా ఒక బీసీ సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఎదిగినటువంటి ఒక కార్యకర్త నాయకుడు అవసరమని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖార్గే గారు ఆలోచన చేసి మరి మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి ప్రెసిడెంట్ చేయడం జరిగింది. మొదటిసారి సంగారెడ్డి జిల్లాకు, సంగారెడ్డి హెడ్ క్వార్టర్కి వచ్చిన సందర్భంలో యావత్ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రాజనరసింహ అన్న గారి యొక్క నాయకత్వంలో మనమందరం కూడా వారికి ఘనమైన స్వాగతం ఈరోజు పలకడం జరిగింది. వారి పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాలు ఇప్పుడు వారు మాట్లాడతారు, వారు చాలా ఆదేశాలు ఇస్తారు. తప్పకుండా అవన్నీ కూడా మన సంగారెడ్డి జిల్లా 5 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి యొక్క డైరెక్షన్ మనమందరం కూడా మంచి రిజల్ట్, మళ్ళీ మనము లోకల్ బాడీ సంగారెడ్డిలో అన్ని కబ్జా చేసి గెలిపించి మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ గారిని మహేష్ కుమార్ గారిని ఇక్కడ పిలిచి వారికి దామన్న నాయకత్వంలో లోకల్ బాడీ పోస్ట్ అని వారి కానుకగా
ఇద్దాము మనం అందరం కలిసి అని తెలియజేస్తూ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి అధ్యక్షులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సభాధ్యక్షులు జగ్గన్న గారు, కాంగ్రెస్ పార్టీలో జగ్గన్నకి ఒక మార్కు. బిచ్చుకుంద నుంచి వచ్చినావా? ఓకే, తప్పకుండా మాట్లాడు, తప్పకుండా. జగ్గారెడ్డి గారిది తనకంటే ఒక మార్కు కాంగ్రెస్ పార్టీలో, అవునా కదా? గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు 1986 నుండి ఆనాడు యంగెస్ట్ అండ్ ఎడ్యుకేటెడ్ వెల్ వర్స్డ్ మినిస్టర్ ఎవరు అంటే ఆ క్యాబినెట్లో దామన్న గారు. 86 నుంచి పరిచయం నాకు. శాసనసభ్యులు సంజీవ్ రెడ్డి గారు, గౌరవనీయులు చంద్రశేఖర్ గారు, గిరిధర్ గారు, మా మధు నీలం మధు గారు, ఉజ్వల్ గారు, అంజన్ గారు, నిర్మల మా గాలి అనిల్ కుమార్ గారు, నిర్మల జగ్గారెడ్డి గారు, పుష్ప గారు, రామగౌడ్ గారు, హరికిషన్ గారు, हमारे మైనార్టీ के ప్రెసిడెంట్, మిత్రులారా, కార్యకర్తలారా, పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా స్నేహితులారా, మహేష్ కుమార్ గౌడ్ కార్యకర్తల మనిషి, కార్యకర్తల ప్రతినిధి. ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అంటే మీరందరూ గట్టిగా మద్దతునిచ్చారు కాబట్టి మీ ప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ప్రతినిధిగా నేను ఇవాళ రాష్ట్రానికి సారథ్యం వహిస్తా ఉన్నాను. అది సంతోషకరమైన మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. సంగారెడ్డితో నాకు 35 ఏళ్ల అనుబంధం. నేను ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆనాడు హరికిషన్ మాకు జిల్లా అధ్యక్షుడిగా ఉండే. సంగారెడ్డిగా తరచుకు వస్తూ పోయిన అనుబంధం. ఆ తర్వాత దామనతో ఏర్పడిన బంధం, ఉమ్మడి మెదక్ జిల్లాలో నడుస్తున్న కార్యక్రమాలు. నేను వర్కింగ్ ప్రెసిడెంట్గా, నాతో పాటు జగ్గారెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అవసరం ఉన్నా అలజడి సృష్టించి కార్యకర్తలను ఉత్తేజపరిచినటువంటి ఘనత జగ్గారెడ్డి గారిది. దాన్ని సంధానించే బాధ్యత నాది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామిక స్వేచ్ఛ ఏ ఇతర పార్టీలో లేదు. సైద్ధాంతిక పరంగా అవసరం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని ఎన్నిసార్లు వ్యతిరేకించినా అది వ్యక్తిగతం కాదు, సైద్ధాంతిక పరంగానే వ్యతిరేకించినప్పుడు సంధానించిన బాధ్యత తీసుకుంది మాత్రం నేనేనమాట ఈ సందర్భంగా మనవి చేస్తాను. ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి ఎన్ని మార్లు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్నా, ఎన్నికలు వచ్చే నాటికి ఏకమై ఈ జిల్లాలో దామోదర్ రాజ నరసింహ గారి నాయకత్వంలో అందరూ ఏకమై రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లు జూనియర్లు ఏకమై పోరాడినాం కాబట్టే ప్రజలకు మాకు నమ్మి అధికారం చేపట్టినారు, అధికారం ఇచ్చినారనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. అది ఒక కాంగ్రెస్ పార్టీలో సాధ్యమనే ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. మిత్రులారా, కార్యకర్తలు కొంత నారాజుగా ఉన్నారు నాకు తెలుసు. మీరు మా మీద నారాజు కాకుండా ఎవరి మీద అవుతారు? మీకు నారాజు అయ్యే హక్కు ఉంది. మళ్ళీ మిమ్మల్ని సంధాయించే బాధ్యత మాది. అది చేసుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. కారణం ఏమైనా కావచ్చు, ఇలా ప్రజలు మనకు అధికారం కట్టబెట్టినారు, ఎన్నో ఆలోచనలు చేసి కట్టబెట్టినారు. కట్టబెట్టని కారణం తెలంగాణ కోసం ఉద్యమించిన సమయంలో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తే తెలంగాణ కోసం పోరాడండి కదా, ఈ తెలంగాణని బంగారుమయం చేస్తాడేమో, తెలంగాణ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాడేమో అనే ఒక ఆశతో కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినారు. మిత్రులారా, 10 ఏళ్లలో ఏమైందో మీరు చూసినారు. అభివృద్ధి ఏ విధంగా కుంటబడిందో మీరు చూసినారు. సంక్షేమం పేరిట 8.5 లక్షల కోట్ల అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయినటువంటి సందర్భం కూడా మీరు చూసినారు.
ఇవాళ హరీష్ రావు గారు మీకు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఇలా సంగారెడ్డి వేదికగా నేను హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను. చాలా సందర్భాలు అడిగాను. మళ్ళీ మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి వస్తారో రండి, మేము ఇద్దరమే వస్తాం, దామన్న నేను. మీరు ఏ రంగంలో 10 ఏళ్లలో ఎంత అభివృద్ధి చేస్తారో చెప్పండి, మేము 9 నెలల్లో ఏ రంగంలో ఎంత అభివృద్ధి చేస్తామో చెప్దాం. మాది ఎక్కువ ఉంటుందా మీది ఎక్కువ ఉంటుందా ఒకసారి తేల్చుకుందాం అనే మాట కూడా నేను హరీష్ రావు గారికి సవాల్ విసురుతా ఉన్నాం. మిత్రులారా, చేతలతో ప్రభుత్వం నడపాలి, మాటలతో ప్రభుత్వం నడిపినాడు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలే. ఇవాళ అప్పు ఎంత అండి? 8.5 లక్షల కోట్ల అప్పు చేసిపోయినాడు కేసీఆర్ గారు. ఎవరు కడుతున్నారా అప్పు? మనమే కడుతా ఉన్నాం. నెల తిరిగేసరికి 10,000 కోట్ల రూపాయలు 8.5 లక్షల కోట్లకు అప్పు అండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ వడ్డీగా కడతా ఉన్నాం. వీళ్ళు అభివృద్ధి చేయాలంటే చేతు కట్టడిగా ఉంది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో బట్టి విక్రమార్క గారు, కేబినెట్ మంత్రులందరూ కూడా కలిసి ఎక్కడ కూడా బెడదకుండా, ఇంత ఆర్థిక నిర్బంధం ఉన్నప్పటికీ కూడా మనం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో మెజారిటీ అంశాలని ప్రజలకు చేరవేసినాం. ఇది ఉచిత బస్సు కావచ్చు, 200 లోపు యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కావచ్చు, మెడికల్ ఇన్సూరెన్స్ 10 లక్షలు పెంచడం కావచ్చు. ఇలా మళ్ళీ చెప్తా ఉన్నాను, 10 ఏళ్లలో మీరు విడతల వారిగా ఇచ్చినటువంటి సొమ్ము మేము 9 మాసాల్లో ఇచ్చినట్టు రుణమాఫీ 18,000 కోట్లు దాటదు. ఆ 18,000 కోట్ల రూపాయలు కావచ్చు, రైతు భరోసా కార్యక్రమం కావచ్చు. ఇలా డెవలప్మెంట్కు చూసుకుంటే విద్యా వైద్యం పట్ల మనం చూపిస్తున్నటువంటి ప్రేమ, గతంలో విద్యా వైద్యాన్ని మొత్తం పాతాళానికి తొక్కినటువంటి సందర్భం, ఈ రాష్ట్రంలో పాఠశాలలో ఒక్క అవకాశం నోచుకున్న సందర్భం, వైద్యం విషయానికి వస్తే కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు తప్ప ఎక్కడ కూడా కనీసం డిస్పెన్సరీలో మందులు దొరికిన పాపన పోలే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 28 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రారంభించుకున్నాం. ఒక్కొక్క స్కూల్కి 120 కోట్లు ఇస్తా ఉన్నాం. వైద్య కళాశాలను మెరుగుపరుచుకుంటా ఉన్నాం. ఇలా దేశంలో మేటిగా అటు వైద్యం ఇటు విద్య అందాలన్న తపనతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతున్నటువంటి తరుణం. మిత్రులారా, కార్యకర్తలారా, ఇంత అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం, మీ కర్తవ్యం ఏమిటని అడుగుతా ఉన్నాను. మీరు కొద్దిగా నారాజుగా ఉన్నా మీ కర్తవ్యమే ఈ కార్యక్రమాలని ప్రజలకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, ఒలిచి చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే అనే సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకుంటున్నారు మహేష్ అన్న పీసీ ప్రెసిడెంట్ అయ్యాడు, దామన్న మంత్రి అయ్యాడు, సంజీవ్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు, మాదేంటి అని. వచ్చే రోజులు మీవే అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. లోకల్ బాడీల్లో చాలా మందికి అవకాశాలు వస్తాయి. కార్పొరేషన్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్మలా జగ్గారెడ్డి గారికి, గిరిధర్ గారికి చైర్మన్ పదవులు ఇచ్చినాం. ఇంకా 30 చైర్మన్లు ఇచ్చేది ఉంది, కొన్ని వేల డైరెక్టర్లు ఇచ్చేది ఉంది. జనవరి మాసంలో అన్ని ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కొత్త కేబినెట్ కొలుదిరిన తర్వాత ఇంకొత్త కేబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి ఆ దశగా ఆలోచిస్తూ ఉన్నారు. జనవరి మాసంలో కార్యకర్తలందరూ కూడా పండగ చేస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరు నిలబడతారు? మీరే నిలబడతారు. మీరంతా కలిసి దామన్న గెలిపించారు, జగ్గన్న కోట్లేశారు, సంజీవ్ రెడ్డిని గెలిపించారు. మరి మిమ్మల్ని ఎవరు గెలిపించాలంటే ఇదే దామన్ననే గెలిపించాల్సిన బాధ్యత ఉందనే మాట కూడా మనం చేస్తా ఉన్నాను. రేపు జరిగే స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు టికెట్లు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత కూడా మాదే. ముఖ్యమంత్రిని మొదలుగానే ఇక్కడ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మీ అందరి లోకల్ బాడీలో గెలిపించుకుంటాము, మా సత్తా చాటుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న బాధ్యత మాదే అనే మాట కార్యకర్తలకు నేను భరోసా ఇస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారి మాట చెప్తా ఉన్నాను. ఒకరోజు అన్నాడు, మన ముఖ్యమంత్రి అయ్యాను, చాలా మంది మంత్రులు అయ్యారు, చాలా మంది ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ కార్యకర్తలకు ఏం చేస్తా ఉన్నామన్న మాట అనుకున్న తర్వాతే 37 కార్పొరేషన్ చైర్మన్లు నియమించామన్న మాట కూడా సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, 11 మాసాలే అయింది మన ప్రభుత్వంలోకి వచ్చి. ప్రతిపక్షాల కుట్రలు చూస్తూ ఉన్నారు. ఎన్నికలు అవగానే ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారం లోపట్నే ప్రభుత్వాన్ని కూలుస్తామని ప్రకటనలు చేశారు. ఎవరు చేశారు?
బీజేపీ బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కై ఒకటై కుట్రలు చేశారు. కానీ ఏమైంది? మీరు మా సంఖ్య చూసుకొని కదా ఈ ప్రభావాలు వాళ్ళు బ్రతుకుతున్నారని అక్కడున్న ఎమ్మెల్యేలే మనసాటికి వచ్చినారు. ఇలా మనతో స్వేచ్ఛగా ఉన్నారు. మిత్రులారా, చాలా మంది తెలుసుకోవాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడైనా ఆయన నిర్మించుకున్న పెద్ద ప్రగతి భవన్లో కార్యకర్తల్ని కలిశారా అని అడుగుతా ఉన్నాను. కార్యకర్తల మాట దేవుడెరుగు. మంత్రులు కలవాలంటే కూడా నెలల తరబడి వేచి చూసినట్టు సందర్భాలు, ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి లేనట్టు సందర్భం. ఇలా స్వేచ్ఛా ప్రభుత్వం, నిజమైన ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు కూడా ముఖ్యమంత్రిని కలుసుకున్నటువంటి వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వం కలగజేసింది. దీనికి కారణం ఇక్కడ నడుస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ పాలన చేస్తున్నది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మంత్రులు. నేను ఎప్పుడూ ఒక మాట చెప్తాను, పార్టీయే శాశ్వతం. ఇలా అధికారంలోకి వచ్చాం, ఈ 5 ఏళ్ళు ఉంటాం, మళ్ళీ 5 ఏళ్ళు గెలుస్తాం. కానీ ఎప్పుడైనా పార్టీయే పర్మనెంట్, పార్టీయే శాశ్వతం, కార్యకర్తలు శాశ్వతమైన మాట నమ్మే వ్యక్తులు మొదటి వాడిని. మీరుంటేనే మేమున్నాము. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరుంటేనే మేముంటాము. మీరు నారాజైతే మేము దిగాల్సిందే. అందుకే నారాజు కావద్దు. ఈ 5 ఏళ్ళు కాదు, మరో 5 ఏళ్ళు రావాలి మనం అధికారంలోకి. ఇది సెమీఫైనల్స్ మాత్రమే, ఫైనల్స్ ఆడాలి. మనం మళ్ళీ రాష్ట్రంలో అధికారం రావాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. ఆ దశగా మీరు, మేమందరం కూడా కలిసి పనిచేయాలనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలంగాణ ఎవరిచ్చారు? సోనియా గాంధీ తలుచుకోకుంటే తెలంగాణ ఇవాళ కూడా వచ్చేది కాదు. ఇచ్చిన తెలంగాణని బజార్లో పెట్టేశారు కేసీఆర్ గారు. ఇవాళ 10 ఏళ్ళు జరిగిన నష్టాన్ని రిపేర్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఏ డెవలప్మెంట్ ఎక్కడ జరిగింది మిత్రమా? ఎవరి కుటుంబాలు బగారమయమైనాయి? ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో ఏ బీదవాడి కుటుంబం అన్నా బంగారమయం అయిందా? కేసీఆర్ కుటుంబం, ఆయనతో పనిచేసిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్ప ఎవరు బంగారమయ్యారు? ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? తెలంగాణ తెచ్చుకుంది ఎందుకోసమో? నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కదా. నేను ఇలా కేటీఆర్కి మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఓపెన్ ఛాలెంజ్కి రండి. 10 ఏళ్లలో మీరిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 50,000 దాటలే. 9 నెలల్లో మేమిచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత? 55,000. డిసెంబర్ 7 నాటికి 55,000 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. ఇది మా ఘనత అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఉద్యోగాలు ఇవ్వలే, నీళ్ల పేరిట దోపిడీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు బీటలు బారుతా ఉంది. ఎందుకు బారుతా ఉంది? కాంట్రాక్టెడ్ కడుపు నింపినారు కాబట్టి. ఇలా నెహ్రూ దూరదృష్టితో కట్టినటువంటి బాక్రానంగల్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు, మా నిజాం వల్ల పోచంపాటి ప్రాజెక్టు 70 ఏళ్ళైనా ఎక్కడ కూడా చెక్కు చెదరలే. ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు పగిలిపోయిందో, కేసీఆర్ కడుపు ఏ రకంగా నింపుకున్నాడో మీకు, మాకు తెలుసు మిత్రమా అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నీళ్ల పేరట, నిధుల పేరట ఈ రాష్ట్రాన్ని దోచేశారు కాబట్టే ప్రజలు మనకు అధికారం ఇచ్చినారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా పాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ దుబారా ఖర్చులు చేయట్లే, అట్టహాసాలకి, ఆర్భాటాలకి పోవట్లే. జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలిస్తూ ఉంది. ఒకవైపు అభివృద్ధి చూస్తూ ఉన్నాం, ఒకవైపు సంక్షేమం చూస్తూ ఉన్నాం. ఈ నినాదంతోనే ఎన్నికలకి పోదాము లోకల్ బాడీస్లో అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రమా, మనమంతా కూడా కుటుంబ సభ్యులు. చిన్న చితకర సమస్యలు ఉంటే తేల్చుకుందాం, కానీ శత్రువును మాత్రం ఛేదించాల్సిన అవసరం ఉన్నది. ఇలా పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసాం. రిజల్ట్ చూసిన తర్వాత మీకు, మాకేమైనా అనుమానాలు ఉన్నాయా? ఇంకా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మనుగడ సాధిస్తుందా? చెప్పండి మిత్రమా. బీజేపీతో కుమ్మకోవడం తప్ప వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. మీకెవరికైనా అనుమానాలు ఉంటే చేతులెత్తన్న మాట కూడా మనవి చేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు. హరీష్ రావు గారు బీజేపీలో ఉండే పరిస్థితి లేదు. రేపో మాపో పలాయనం చిత్తగూర్చే పరిస్థితి ఉంది.
నాకు తెలిసి రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీలో తండ్రి కొడుకులు బిడ్డ తప్ప అల్లుడు కూడా మిగలడు. అందరూ కూడా అటువైపు ఇటువైపు చూస్తూ ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి మనుగడ సాగిస్తుంది అనుకోవట్లేదు. కార్యకర్తలు మాయ మాటలు చెప్పి ఉచ్ఛ్వాసపరిచే పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ అది సఫలం కాదు. సెమీఫైనల్స్ గెలిచాం, 2029లో జరిగే ఫైనల్స్ గెలుద్దాం. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొద్దాం, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేద్దామనే నినాదంతో ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, జగ్గారెడ్డి గారు అభయం ఇచ్చినారు. దామన నేతృత్వంలో లోకల్ బాడీస్ అంతా కూడా గెలుస్తామని. ఇది ఇందిరాగాంధీ జిల్లా, స్వర్గీయ ఇందిరాగాంధీ జిల్లా. ఈ జిల్లాలో లోకల్ బాడీలో మెజార్టీ స్థానాలు మీరు గెలుస్తారని నాకు నమ్మకం ఉంది. కార్యకర్తల బలమే పార్టీ బలం అని నమ్మే వ్యక్తులని మొదటివాడిని. కాబట్టి మీ మీద భరోసాతో మిత్రులారా, కార్యకర్తలు మీ మీద భరోసాతో నేను హైదరాబాద్ తిరిగి వెళ్తా ఉన్నాను. మళ్ళీ లోకల్ బాడీలో అన్ని సీట్లు గెలుచుకున్న తర్వాత జగ్గారెడ్డి గారు చెప్పినట్టుగా మళ్ళా సన్మాన కార్యక్రమానికి వస్తాననే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రతి కార్యకర్త మాకు ప్రామాణికమే. ప్రతి కార్యకర్తని ఆదుకుంటాం. ఈ ప్రభుత్వం ఉన్న రోజులు మన ప్రభుత్వం ఉంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి దాంట్లో హక్కు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, వచ్చే రోజులు మనవి, చింతపడాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చిన 6 గ్యారెంటీలు మళ్ళీ వాగ్దానం చేస్తా ఉన్నాం. అన్ని కూడా పూరిస్తాము. ఎక్కడ కూడా ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా స్వచ్ఛ పాలన అందించి ఈ మెదక్ జిల్లాని పూర్వవైభవం తీసుకురావడానికి ప్రయత్నము చేస్తాము. దానికి కొన్ని నాయకులంతా కూడా కంకణ బదులై ఉన్నారనే మాట కూడా మీ అందరికీ ఆశ్వాసం కలుగజేస్తూ, ఇక్కడికి వచ్చి ఇంత భారీ సంఖ్యలో వచ్చి మాకు స్వాగతం పలికిన మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.